ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పకుండా తీసి చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనము. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమునై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం నుండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమె. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ కృతజ్ఞత కూటమిలో ఈ రీతిగా మేము కూడుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, మా ప్రియ సహోదరులు నీ దాస్తులు పాస్టర్ సద్గుండ్రావు గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆ బిడ్డను వెరిగిన దేవుడు అయ్యున్నావు తండ్రి. నిన్ను ఎరగని సమయమందే నీ పరిచర్య నిమిత్తం ఆ బిడ్డను పిలుచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, ఈరోజు నీ పరిచర్యలో 25 సంవత్సరాలు ప్రభువా కంప్లీట్ చేసుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క సహాయం ద్వారా ప్రభువా ఇంతవరకు నడిపించావు. ఇకను నడిపించుటకు మీరు సమర్థులై ఉన్నారు నాయన. నిశ్చయంగా నీ దాసుని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన పరిచర్య అంతటిని దీవించండి. మధ్యాకాశంలో ప్రభువా నువ్వు పెండ్లి కుమారుడిగా నాయన వచ్చినప్పుడు తండ్రి, నీ కొరకు సిద్ధపరచబడిన వధువుతో నిన్ను కలుసుకునే ధన్యతను నీ దాసునికి మీరు అనుగ్రహించి మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తున్నాను. మరి కొద్ది సమయం మీరందరూ కూడా ఏకాగ్రతగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఇది ఉత్సవ సమయం, ఇదో ఫంక్షన్. మరి ఈ సమయంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ అదే సమయంలో మనం దేవుని వాక్యానికి మనము ప్రాముఖ్యతను ఇవ్వవలసిన వారమై ఉన్నాం. మరి మొట్టమొదటిగా ప్రియ సహోదరులు, స్నేహితులు, దైవజనులు పాస్టర్ సద్గుండ్రావు గారిని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి వారి యొక్క సతీమణి కరుణ కుమారి గారు, మరి వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దైవ సేవకులు మరి వారి యొక్క పరిచర్యలో 25 సంవత్సరాలు మరి దేవుని కృప ద్వారా విజయవంతంగా వారు సంపూర్తి చేసుకోవటానికి దేవుడు కృపనిచ్చారు. మరి ఇంతవరకు కాచిన దేవుడు ఇకను కూడా కాయటకు సమర్థుడై ఉన్నారు. మరి ఈ సమయంలో నా యొక్క అంశం ఏంటంటే ద రేడియన్స్ ఆఫ్ హెవెన్. నా అంశం ఏంటంటే ద రేడియన్స్ ఆఫ్ హెవెన్ అనగా పరలోకం యొక్క ప్రకాశత అనే అంశాన్ని మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కువసేపు నేను మాట్లాడను, ఎందుకంటే మరలా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మా బస్ బుక్ అయిపోయింది, మేము వెళ్ళాలి. కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచను. ఒకవేళ ఎక్కువసేపు ఉంచితే మీరు నాకు కృతజ్ఞతలు తెలియపరచాలి. ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. దైవ సేవకులు
మరి సద్గుంటరావు గారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా మంచి వ్యక్తి ఆయన, అమాయకుడు. మరి ఒక్కొక్కసారి తెలివిగా ప్రవర్తిస్తారా అమాయకంగా ప్రవర్తిస్తారా అర్థం కాదు, కానీ గొప్ప దైవజనుడు. మరి మీరు అన్ని సాక్ష్యాలు విన్నారు. అనేక ప్రాంతాల్లో మరి వారు తిరిగిన అన్ని స్టేట్స్ నేను తిరగలేదు. నేను ఇంకా తెలుగు రాష్ట్రాల మధ్య తిరుగుతూ ఉంటే వారు ఒరిస్సా, మరి ఇంకా చాలా రాష్ట్రాల్లో వారి దేవుని వాక్యాన్ని, మహారాష్ట్ర, మరి అనేక ప్రాంతాల్లో వారి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మరి నిజానికి ఆయన ఈరోజు పిలవాలంటే చాలా గొప్ప సేవకులు వారికి అందుబాటులో ఉన్నారు. అయినప్పటికీ సామాన్యులైన నన్ను పిలవటాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి అదే సమయంలో నేను దాన్ని దీనత్వంగా నేను భావిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి నేను సద్గుంటరావు గారి గురించి మొట్టమొదటిసారిగా, అంటే నాకు డేట్స్ ఇవన్నీ గుర్తులేవు, కానీ మరి మొట్టమొదటిసారిగా పాస్టర్ జయకుమార్ గారు మరి వారు ఇక్కడ ఒక మీటింగ్కి వచ్చారంట. మరి ఎక్కడ మీటింగ్ నాకు తెలియదు, కానీ అక్కడ వారిని చూడటం జరిగింది 2010లో. అయితే ఆ మీటింగ్లో వారిని చూసిన తర్వాత నాకు కలిసినప్పుడు ఆయన చెప్పారన్నా, నేను అట్లా ఆ ఏరియా మీటింగ్స్కి వెళ్ళాను, మరి అక్కడ సహోదరులు ఉన్నారు, పాస్టర్ సద్గుంటరావు గారు, మరి ఆయన చాలా గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు, ఆయన నేను చూసి చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. మరలా అదే మొదటిసారి, అంటే అంతకుముందు నేను చూశానో లేదో దైవ సేవకులు నాకు జ్ఞాపకం లేదు, కానీ మొదటిసారిగా వారి గురించి నేను విన్నది మరి అప్పుడే. దాని తర్వాత మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మరి వారు సికింద్రాబాద్లో వారు ప్రసంగం చేశారంట. మరి ఆ మీటింగ్స్లో ఆయన వాక్య పరిచర్య చేసిన తర్వాత మరి ఆ వాక్యాన్ని విని ఆ పాస్టర్ గారు మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పారు, అన్న సద్గుంటరావు గారు మాట్లాడారు, అసలు చాలా అద్భుతంగా మాట్లాడారు, నేను ఆయన అలా ప్రసంగం చేస్తాడని నేను మాత్రం అనుకోలేదని చెప్పారు. తర్వాత ఇంకా మా ఇద్దరికి మాటలు కలవటం జరిగినాయి. తర్వాత మరి దేవునిలో ముందుకు సాగే కృపను దేవుడిచ్చారు. మంచి వ్యక్తి సద్గుంటరావు గారు, మరి అందుట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ప్రేమ కలిగిన వ్యక్తి, నిజంగా పరిచర్య కొరకు త్యాగపూర్వకంగా నడిచే వ్యక్తి. మరి నిజానికి 25 సంవత్సరాల ఈ యొక్క మీటింగ్ అనేది ఎలాగా జరగాల్సింది, చాలా గొప్పగా జరగాలి, చాలా ఘనంగా జరగాలి. అయితే వారు ఎప్పుడు కూడా నాది అనేది దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల. ఈరోజు చాలామంది ఏంటంటే నాది అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళ స్వరాజ్యాల్ని నిర్మించుకోవటంలో తనములకలై ఉన్నప్పటికీ మరి వారు నిజంగా ఎంతో పరిచర్యల్లో ఎంతగానో వారు వాడబడ్డారు. కాకపోతే సహజంగా మనందరికీ తెలిసిందే, విలువైనది అందుబాటులోకి రాగానే దాని విలువ తగ్గిపోతుంది. అవునండి, చాలాసార్లు ప్రజలు ఏంటంటే మరి గొప్ప సాక్ష్యాలు చెప్పుకోవడానికి కూడా పెద్ద పేర్లు కావాలి వాళ్ళకి మేలు ఎవరు జరిగింది అనేది ముఖ్యం కాదు, కానీ ఆ మేలు జరిగిన తర్వాత ఈ మేలు మాకు ఎవరి ద్వారా జరిగిందని చెప్పడానికి వాళ్ళకి పేర్లు కావాలి, వాళ్ళకి హోదాలు కావాలి. కానీ దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలో ఆయన తన కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ నేనైతే నమ్ముతున్నాను, ఆయన పరిచర్లో నేను ఇప్పుడు చూసేది కొద్ది భాగం మాత్రమే. కానీ ఆయన ఎంత చేశాడు, ఎంతమంది ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళారు అనేది ఆ రోజు మనం వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఏ నిజ సేవకుడి యొక్క పరిచర్య అయినా పూర్తి యొక్క చిత్రాన్ని ఈ భూమి మీద మనం చూడలేము. నిస్వార్థంగా దేవుని సేవను మనం చేసేటప్పుడు ఆ పని యొక్క పూర్తి ఫలితాన్ని, ఆ పూర్తి యొక్క ప్రభావాన్ని మనం చూడాలంటే ఆ నిత్యత్వంలోనే మనం చూడవలసి ఉన్నది. మరి అలాగే దైవ సేవకులు యోహాన్ గారు చెప్పినట్లుగా మరి ఏ 25 సంవత్సరాలను ఎన్నుకుంటామన్నప్పుడు ప్రవక్త ఎక్కువ వయసుని ఎన్నుకున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పగలను. మరి సహోదరులు సద్గుంటరావు గారు, మరి ఆయన యొక్క పరిస్థితులు పూర్తిగా నాకు తెలియదు. అయితే ఒక విషయం మాత్రం నేను గ్రహించగలను, ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకటి నాకు తెలుసు. రెండవది, ఆయన మొదటి తరం సేవకుడు వారింట్లో. బహుశా క్రైస్తవ్యంలోనే వాళ్ళు మొదటి తరం, ఏదో వాళ్ళ అమ్మగారు నమ్మారు, కానీ పూర్తిగా వాక్యం మీద గ్రహింపు అనేది ఆయన దగ్గరే మొదలైంది. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, యోహాన్ గారు కానివ్వండి, ప్రసంగి గారు కానివ్వండి, మరి దైవ సేవకులు. మరి ఇక్కడ ఒక దైవ సేవకులు అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పరిచర్లో ఉన్నారు, సుధాకర్ గారు. అయితే
మరి మిగిలిన దైవ సేవకులు నాకు తెలియదు, మీరు మొదటి జనరేషన్, మీ తల్లిదండ్రులు కూడా సేవలో ఉన్నారు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మొదటి తరములో సేవకుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఎందుకంటే పరిచర్య అనేది తెలియదు, తర్వాత దాని విధానాలు చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా గందరగోళంగా ఉంటాయి అన్నమాట. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ జనరేషన్లో పరిచర్య చేసేటప్పుడు ఈవెన్ తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తూ ఉంటారు ఎక్కువ మందిని. మీరు గన సాక్ష్యాలు వింటూ ఉంటే భక్తుల యొక్క సాక్ష్యాలు, ఆ మొదటి జనరేషన్లో అంటే వాళ్లే మొదటిసారిగా ప్రభువుని నమ్ముకుని వాళ్ళు సేవ చేసేటప్పుడు వాళ్ళ సొంత తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమించే వాళ్ళు కూడా వాళ్ళని ఎంతగానో ద్వేషించిన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ జనరేషన్లో మరి ఆయన రావటం అసలు క్రైస్తవ్యంలోనే మొదటి తరం వాళ్ళది. మరి అందుట్లో ఈ కాలం యొక్క వర్తమానంలో అలాగే ఈ పరిచర్యలో ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి సహకారం లేకుండా, ఎలా ప్రేమించే వ్యక్తులు ఎవరు లేకుండా, మరి ఆయన చెప్పారు కదా ఎలా ప్రారంభించారు, అవన్నిటి మధ్య మరి ఆయన మొదటి తరంలో ఈ కాలం యొక్క వర్తమానంతో మరి రాజీ పడకుండా నిలబడటం అనేది అది గొప్ప కార్యమై ఉన్నది. ఆ కార్యాన్ని నేను గ్రహించగలను. హల్లెలూయా. ఆయన నాకు చెప్పక్కర్లేదు ఆ స్టోరీ అంతా, కానీ నేను గ్రహించగలను. ఎందుకంటే ఆ మొదటి తరం యొక్క సేవకుడు ఎలాంటి శ్రమల గుండా వెళ్తాడో, మరి నాయకత్వం సరైన సహకారం అందించినప్పుడు అది ఇంకెంత కష్టంగా ఉంటుందో నాకు బాగుగా అనుభవపూర్వకమే. కానీ అలాంటి పరిస్థితుల మధ్య వారు నిలబడ్డారు. అందుని బట్టి దేవునికి నేను స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. మరి అదే సమయంలో మరి వారి యొక్క సతీమణి గారి గురించి కూడా చెప్పాలి. సహోదరి కూడా, ఆమె కూడా చాలా కష్టజీవి, లోబడే స్వభావం కలిగిన ఆమె. మరి బాగా కష్టపడతారు ఆమె. మరి ఎందుకంటే వాళ్ళ పరిచర్లు అప్పుడప్పుడు నేను మీటింగ్కి వచ్చినప్పుడు చూస్తూ ఉంటాను, ఆమె ఎప్పుడు కూడా 24 గంటల పని చేస్తానే ఉంటుంది. సహకరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు రాజీ పడకుండా, ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా బిడ్డలు నిలబడ్డారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. వారు కలిగిన దాన్ని బట్టి నిశ్చయంగా ఇంతవరకు కాపాడాడు దేవుడు. ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దైవజనులు మరి సద్గుండ్రావు గారికి, మరి వారికి నేను సలహాలు ఇచ్చే అంత వ్యక్తిని కాదు, అయినప్పటికీ ప్రేమతో ఒక సహోదరుడుగా, ఎందుకంటే ఆయన నేను అంటే మాట్లాడేటప్పుడు చాలా స్వేచ్ఛగా ఆయనతో నేను మాట్లాడగలను. హల్లెలూయా. అంటే ఏదో పొగడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన్ని తిట్టాలనుకుంటే తిడతాను, గద్దెచ్చాలనుకుంటే గద్దెస్తాను, మెచ్చుకోవాలనుకుంటే మెచ్చుకుంటాను. మీ ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు ఎలాంటి అంటే ఏదో మర్యాదలు పాటించాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. ఆ స్నేహాన్ని ఇంతవరకు దేవుడు ఉంచాడు. అదని బట్టి దేవునికి స్తోత్రాలు. కానీ ఈ రోజు నుంచి మీకున్న ఈ అనుభవాలతో, దేవుడు మీకు ఇచ్చిన ఈ పరిస్థితులను బట్టి 25ని మీరు మళ్ళీ 0గా మార్చండి. ఆమేన్. 25ని ఏం చేయాలండి? 0గా మార్చండి. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం మీరు పరిచర్య ప్రారంభించినప్పుడు మీకున్న పరిస్థితులకి ఇప్పటికీ మీకు అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఫస్ట్ జనరేషన్లో అప్పుడు మీకు సహకరించే వాళ్ళు ఎవరో లేరు. ఏది మంచి ఏదో చెడేదో తెలీదు, ఏ పని ఎలా చేయాలో అర్థం కాదు, ఎవరు ఎటు నుంచి ఎలాంటి సమస్యలు సృష్టిస్తారో మీకు తెలియదు. వాటన్నిటి మధ్య ఈ 25 ఏళ్లలో వాటన్నిటి మీద విజయాన్ని సాధిస్తూ దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి మరలా ఇదొక నూతనంగా మరలా మేము మొదలు పెడుతున్నాము అని మరలా ప్రారంభం చేయండి. మరలా మొదటిగా అంటే నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు అనుకోవద్దు, కంప్లీట్గా మర్చిపోండి. కానీ ఆ అనుభవాలు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మీకు మీ బైబిల్ కాలేజీ 25 సంవత్సరాలు, మీరు ఎంతవరకు నడిచిన ఈ అరణ్య యాత్ర, ఈ అరణ్య యాత్రలో మీరు చాలా పాఠాలు నేర్చుకున్నారు. స్నేహితుల ద్వారా నేర్చుకుంటారు, ద్రోహుల ద్వారా నేర్చుకుంటారు, శత్రువుల ద్వారా నేర్చుకుంటారు. కొంతమంది బుజ్జగిచ్చి చెప్తారు, కొంతమంది బుద్ధి చెప్తారు, కొంతమంది మోసం చేసి పాఠాలు చెప్తా ఉంటారు, కొంతమంది సహకరించి చెప్తారు, కొంతమంది వదిలిపెట్టి చెప్తూ ఉంటారు. వీటన్నిటిని బట్టి, వీటన్నిటిలో దేవుడు మిమ్మల్ని కాపాడాడు. మీ అనుభవాలను బట్టి మరలా నూతనమైన వ్యక్తులుగా మీ జీవితాన్ని ప్రారంభించండి. ఇప్పుడు మీకు అంటూ కొంత సంఘాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఈ కొద్ది మందిని ఆధారంగా చేసుకుని మరి ఒకసారి మీ పరిచర్యను ప్రారంభించండి.
గతంలో చేసిన తప్పిదాలు చేయకుండా దేవుని మీద సంపూర్తిగా ఆనుకుని ఆయన యొక్క జ్ఞానం ద్వారా. ఎందుకంటే మనం ఏదో కష్టపడటం వల్ల ప్రయోజనం లేదు, మనకు పడిన కష్టానికి అక్కడ ఫలితం ఉండాలి. అందునిమిత్తం యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేశారు, విశ్రాంతి తీసుకున్నారు. ఆ 3.5 సంవత్సరాల నా సమయం అని 24 గంటలు చేసినట్లుగా లేఖనాలు లేవు. కానీ ఏది చెయ్యాలో ఆ పని ఆయన చేశాడు. కాబట్టి మీది మొదటి తరం జనరేషన్ అయినా మీరే మీకు సెకండ్ జనరేషన్ లాగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అమ్మ అర్థమవుతుందండి కరుణ్ కుమార్ గారు? ఓకే, మీరు మొదటి జనరేషన్ అయినా ఇప్పుడు మీరు సెకండ్ జనరేషన్ సేవకుల్లాగా, అంటే మీ పరిచర్యే మీ మొదటి తరం యొక్క పరిచర్యగా మీరు తీసుకుని మరింత సంపూర్తిగా దేవుని మీద ఆధారపడండి. దేవుని ప్రవక్త యొక్క జీవితంలో కూడా దేవుడు మొదటి ఈడుపు, రెండవ ఈడుపు, మూడవ ఈడుపులోనికి ఆయన తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన ఒక దశ నుంచి ఇంకొక దశలోనికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ మొదటి దశను పూర్తిగా ఆయన విడిచిపెట్టాడు. కానీ దాని అనుభవాలు ఆ రెండవ దశ పరిచర్యను ముందుకు తీసుకురావడానికి ఉపయోగించబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా మీ సంఘ పరిచర్యను, అలాగే దేవుడు మీకు ఇచ్చే ప్రతిదాని విషయంలో మీరు జాగ్రత్తగా అడుగులు తీసుకుంటూ ముందుకు సాగాలని నేను ఒక దైవ సేవకునిగా నేను మీకు సలహా ఇస్తున్నాను. నిశ్చయంగా దేవుడు రాబోయే దినాల్లో మిమ్మలను మొదటి దానికంటే, మొదటి మందిరం యొక్క మహిమ కంటే కడపటి మందిరం యొక్క మహిమ అత్యధిక మగునని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ మొదటి 25 సంవత్సరాల యొక్క పరిచర్య కంటే కూడా రాబోయే మరొక 25 సంవత్సరాల పరిచర్య ఒకవేళ ఎత్తబడుట ఆలస్యమైతే, ఆ ఎత్తబడుట జరిగే వరకు మీ పరిచర్య మొదటి మందిరం యొక్క మహిమ కంటే మరింత మహిమకరంగా మీ పరిచర్య సాగాలని నేను ఆశిస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి తప్పక సంఘస్థులు ఎవరైతే దైవజనుల యొక్క సంఘస్థులై ఉన్నారో, ఎవరైతే ఆ పరిచర్యలు మీరు కొనసాగుతున్నారో, మీరందరూ కూడా ఈ పరిచర్య మీ అందరిదనే సంగతిని మీరు గుర్తెరిగి మీరు ముందుకు సాగాలి. సరే, నేను కొన్ని వాక్యాలు మాట్లాడుతూ కొన్ని విషయాలు మీ ఎదురు చెప్తా ఉంటాను. ఈ రోజు నా అంశం ఏంటంటే పరలోకం యొక్క ప్రకాశత. ఏంటండి? పరలోకం యొక్క ప్రకాశత, ప్రకాశమానం, ద రేడియన్స్ ఆఫ్ హెవెన్. ఇక్కడ వాక్యం చదివినట్లయితే బైబిల్ చెప్తుంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. యాక్చువల్గా తెలుగులో తర్జుమా చేయాల్సి వచ్చేసరికి ఆ జ్యోతులు అనే పదాన్ని వాడవలసి వచ్చింది. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏమంటుందంటే బుద్ధిమంతులు ఆకాశం యొక్క ప్రకాశత అయి ఉంటారు. చూడండి, ఈ రాత్రి వేళ ఇక్కడ మనం కోటాలు మనం పెట్టుకోగలిగాం. దాని కారణం ఏంటంటే విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి లేకపోతే ఈ టైంలో మీటింగ్స్ జరగవు. ఆ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ చీకట్లో మనకు వెలుగు కలిగింది. అసలైన వెలుగు లేదు, కానీ ఈ వెలుగు ద్వారా ఈ సమయంలో మనం మీటింగ్ ని జరిపించగలుగుతున్నాము. కాబట్టి బైబిల్ చెప్తుంది ఆకాశంలో దేవుడు జ్యోతులను పెట్టాడు. పెద్ద జ్యోతిని పెట్టాడు, చిన్న జ్యోతిని పెట్టాడు. పగట నేలుటకు, రాత్రి నేలుటకు నక్షత్రాలని ఆయన పెట్టాడు. కానీ అదే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆ నూతనమైన భూమి, నూతనమైన ఆకాశములో సూర్యుడు లేడు, అక్కడ చంద్రుడు లేడు. మరి అక్కడ వెలుగు ఎలా ఉంది? చీకటిగా ఉందా? సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే లేదు, వెలుగున్నది. ఎలాంటి వెలుగంటే రాత్రే లేని వెలుగు, అది నిరంతరము వెలుగుతో ఉన్నది. మరి చాలా మంది అడుగుతారు, ఏమంటే 4వ రోజున దేవుడు సూర్యుని సృష్టిస్తే మొదటి రోజు వెలుగు ఎక్కడికి వచ్చిందనేది. మరి అసలు ఇక్కడ సూర్యుడే ఉన్నాడు, ఇంకా చంద్రుడే ఉన్నాడు. మరి దానికి వెలుగు ఎక్కడ? గొర్రె పిల్లయే ఆ పట్టణమునకు వెలుగై ఉన్నది. అయితే కేవలం గొర్రె పిల్ల మాత్రమే కాదు, ఆ ఆకాశం యొక్క నూతన ఆకాశం యొక్క ప్రకాశత ఎవరంటే బుద్ధిమంతులైన వారు. ఎవరైతే నీతి మార్గమున నడుచున్నట్లు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. వాళ్ళ నక్షత్రాలు కాదు, నూతన ఆకాశంలో నక్షత్రం ఉండదు. నూతన ఆకాశంలో ఏముండదండి? నక్షత్రాలు ఉండవు. కానీ నూతనమైన ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది?
ఎవరైతే నీతి మార్గమును అనుసరించినట్లో అనేకులను త్రిప్పుదురో. అంటే పరలోకము యొక్క వెలుగు ఎవరంటే ఆత్మలను రక్షించేవారై ఉన్నారు. కాబట్టి ఈరోజు సంఘం నూతన ఆత్మల యొక్క రక్షణ విషయంలో మనము పూర్తి బాధ్యతను కలిగి ఉండాలి. నువ్వు వాక్యంలో ఎంత ఎదిగినా ఆ చివరి గొర్రె లోపలికి వచ్చే వరకు నువ్వు ఎత్తబడటానికి అవకాశం లేదు. అందుకే దేవుని ప్రవక్త ఒకవైపున వధువుకి లోతైన వర్తమానం బోధిస్తూ అదే సమయంలో ఆయన నూతన ఆత్మలను రక్షించవలసిన బాధ్యతను మనం కలిగి ఉన్నామని ఆయన సెలవిచ్చాడు. ఈరోజు రక్షించబడిన ప్రతి విశ్వాసి మనం ఒక బాధ్యతను కలిగి ఉన్నాం. ఆ బాధ్యత ఏంటంటే రక్షించవలసిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం. దేవుడు ఎలా రక్షిస్తాడు? ఆయన సేవకుల ద్వారా రక్షిస్తాడు. దేవుడు తన పరిచర్యను ఎలా కొనసాగిస్తాడు? ఆయన సంఘము ద్వారా ఆయన తన పరిచర్యను కొనసాగించే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం సేవకుని యొక్క బాధ్యతను మనం ఎరగాలి. కేవలం సేవకుని యొక్క బాధ్యతను మనం ఎరగటం మాత్రమే కాదు, ఆ సేవలో మన బాధ్యతను కూడా మనం ఎరగవలసి ఉన్నాము. ఈరోజు విశ్వాసులు అంత్యకాల వర్తమానంలో ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ గురించి విస్తారమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. సరే, వాద వివాదాల జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే అవన్నీ మీ అందరికీ తెలిసిన సబ్జెక్టే. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కానీ వాళ్ళందరినీ దేవుడు ఎందుకు పెట్టాడు అక్కడ? ఇప్పుడు చూడండి, ఆ లైట్ కంపెనీ తయారు చేసి, ఇదిగో మేము ఒక లైట్ను తయారు చేసాం, ఇది ఇన్ని వాట్లు కరెంటు వాడుతుంది, ఇది ఇంత ల్యూమినస్ వెలుగునిస్తుంది అని పెట్టారనుకోండి, మనం దాన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడానికి కొనం. ఆ లైట్ని ఎవడు కొంటాడంటే ఏ వ్యక్తి అయితే చీకట్లో ఒక పని చేయవలసిన బాధ్యత కలిగి ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే ఆ లైట్ని కొంటాడు. ఆ అవసరత లేని వ్యక్తి, లైట్కి అవసరం లేదు, అతనికి రాత్రి వేళ పని చేయాల్సిన అవసరం లేదనుకోండి, ఆ వ్యక్తి లైట్ కొంటాడా? అక్కర్లేదు. టార్చ్ లైట్ ఎవడు కొంటాడు? రాత్రి వేళ ప్రయాణం చేయవలసిన అవసరం ఉన్నవాడే కొంటాడు. అంటే దేవుడు ఈ 5 రకాల పరిచర్యను ఎందుకు పెట్టాడంటే సంఘములో పరిచర్య ధర్మము సంపూర్ణంగా జరగటానికి. అంటే సంఘమే పరిచర్య అంటే ఎవరిది? పాస్టర్ గారిది కాదు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పరిచర్య అంటే పాస్టర్ గారు చేసుకుంటాడు, పాస్టర్ గారు చేసుకుంటారంటారు. కాదు, పరిచర్య చేసేది సంఘం. ఆ పరిచర్య సరిగా జరిగేటట్టు చేయటానికి దేవుడు 5 రకాల పరిచారకులను అక్కడ పెట్టి ఉన్నాడు. అయితే సంఘానికి అధికారి కాపరి అయి ఉన్నాడు, సంఘానికి సుప్రీం అథారిటీ సంఘ కాపరి అయి ఉన్నాడు. మిగిలిన పరిచారక వర్గం కలిగిన వారు ఆయనకి సహకారులే గాని ఆయన మీద అధిపతులు కాదు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే సంఘానికి అధిపతులు తయారయ్యారు, సంఘ కాపరిని త్రోసివేస్తున్నారు. ఈరోజు విశ్వాసులు ప్రత్యేకంగా వర్తమానం సంఘాల్లో సంఘ కాపరికి ఇవ్వవలసిన గౌరవాన్ని వాళ్ళు ఇవ్వట్లేదు. ప్రవక్త అంటాడు, ఇదిగో నేను వచ్చి ఇక్కడ సువార్త కూటాలు పెడుతున్నాను, నేను రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ వరం నాతో పాటు వెనక్కి వచ్చేది. కానీ మీరు మీ సంఘ కాపరిని గౌరవించండి, ఆయన్ని ప్రేమించండి, అక్కడ నిలబడండి. నువ్వు గన నమ్మినట్లయితే నీ సంఘ కాపరి యొక్క ప్రార్థన ద్వారా కూడా దేవుడు ఇదే కార్యాలను జరిగిస్తాడు. ఈరోజు మనకు కావలసింది ఏంటో తెలుసా? మరిన్ని గొప్ప మర్మాలు కాదు, మనకున్న దాని యొక్క విలువను నువ్వు గ్రహించాలి. దేవుణ్ణి మధ్య ఒక వ్యక్తిని పెట్టాడు, ఆ వ్యక్తి యొక్క విలువను నువ్వు గుర్తెరగాలి. ఈరోజు మనుషులు చనిపోయిన తర్వాత మనుషుల విలువను తెలుసుకుంటారు, కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు జెఫర్సన్ వీళ్ళు వెళ్ళినా అక్కడ బ్రహ్నాం గారు లేరు, ఉన్నారా? ఆయన లేరు. ఈరోజు సేవకుడు మన దగ్గర ఉండగానే ఖచ్చితంగా ఈరోజు వర్తమాన విశ్వాసులు
వాక్య విరుద్ధమైన సేవకుల గురించి విని 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 అసలు సేవకుడు విలువ లేకుండా చేసేసారు. అసలు ఇంకో మాట చెప్పాలంటే, ఈ మాట చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది, అసలు సేవకులు విలువ తెలవట్లేదు. ఇప్పుడు సేవకులకే సద్గుండరావు గారు వ్యవహాన ప్రసంగ ఎవరికి వాళ్ళు కొంచెం తెలవగానే లేదా కొంచెం మాట్లాడగానే ఇంకొక వ్యక్తి చాలా అల్పమైన వ్యక్తిలాగా కనబడుతున్నాడు. కానీ ప్రతి వ్యక్తిని దేవుడు జగత్పునాదికి ముందే ఏర్పరచుకున్నాడు. ఇక్కడున్న వ్యక్తి ప్రతి వ్యక్తి విషయంలో ఆయన ఒక స్పెషల్ ప్రణాళికను కలిగి ఉన్నాడు. వాళ్ళందరూ ఎవరు సేవకులు? సర్వోన్నతుడైన దేవుని సేవకులై ఉన్నారు. కానీ ఈరోజు సేవకుల్ని మనుషులు ఎలా లెక్క పెడుతున్నారు? ఇప్పుడు సేవకుడు అంటే వాక్యం తెలిసినా లేకపోయినా బరువు ఉండాలి, బాగా బరువైన సేవకుడు. అంటే మీరు అనుకోవచ్చు సద్గుండరావు గారు బరువుగా ఉన్నాడని. ఈ బరువు కాదు, మిగతాది అక్కర్లేదు. నేను చెప్పింది వెయిట్ ఉండాలి అనమాట. సేవకుడికి ఉండాలి, వెయిట్ ఉండాలి. వాక్యం ఉన్నా లేకపోయినా ఏంటండి ఆ లెక్క. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ రోజుల్లో సేవ చేస్తే అసలు ఎందుకు పనికిరాడు ఆయన. అది ఏ ఒక్కడాన్ని పిలవనే బెరరు, అసలు వెయిట్లెస్ మ్యాన్ అనమాట ఆయన. ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఒక వ్యక్తి, ఒక ఫారినర్ వచ్చాడు. పెద్ద పెద్ద సేవకులు మీటింగ్ జరిగిందనమాట. సరే సేవకులందరూ వెళ్ళి ఆయనకి వందనాలు చెప్తున్నారు. సరే వాళ్ళందరిలో నేను చిన్నవాడిని, సామాన్యుడిని. ఒక్కొక్కరు వెళ్ళి ఆయనకి వందనాలు చెప్తే ఇదిగో మాకు 5 సంఘాలు ఉన్నాయి, 6 రాష్ట్రాల్లో సేవ చేస్తున్నామని చెప్తున్నారు. సరే నేను నాకు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం అంటే ధైర్యం ఏం లేదు, ముఖం చెల్లట్లా. ఇప్పుడు ఒక్కో మనిషి 5 కార్లు వేసుకొచ్చిన కాదు మనం నడిచి వెళ్ళి ఆటోలో దిగితే ఎట్టుంటది? ఇప్పుడు ఒక్క అయ్యగారు 5 కారుల్లో వస్తున్నాడు, మరి మనమేమో ఆటో కూడా లేకుండా నడిచి వెళ్తున్నాం. మనకే కొన్నిసార్లు మొహం చెల్లిబడి అవ్వదు అనమాట. సరే వెళ్తున్నారు. సరే నేనే నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా పక్క జరిగి వాళ్ళ ముందు వదులుతున్నాయి. అందరికి వెనకాల ఎవరు లేడు వదులుతాయి. సరే నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి అన్నాను, బ్రదర్ ఐఎమ్ స్మాల్ పాస్టర్. ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు ఆయన నాతో, బట్ వర్కింగ్ ఫర్ ఏ గ్రేట్ కింగ్ అన్నాడు. కానీ గొప్ప రాజు కొరకు పని చేస్తున్నావు. నువ్వు చిన్నోడువైనా పెద్దోడువైనా ఎవరి కొరకు పని చేస్తున్నావు? నువ్వు గొప్ప రాజు కొరకు పని చేస్తున్నావు. ఒక సీఎంఓలో పనిచేసి, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల్లో చాలా హై లెవెల్ వ్యక్తులు ఉంటారు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లోనే సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. కానీ ఊడ్చేవాడు కూడా విలువైనవాడు. వాడు మన జిల్లా కలెక్టర్ కంటే కూడా పవర్ఫుల్. ఎందుకంటే అవసరమైతే అక్కడున్న అధికారులతో మాట్లాడగలడు. చిన్నవాడే, సామాజికంగా చూస్తే చిన్నవాడే, కానీ వాడి పవరు నీ ఊహకు అందదు. కాబట్టి దేవుని సేవకుని విలువను మనం గుర్తించాలి. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, అసలు దేవుడు మన చేతుల్లో ఏం పెట్టాడు, మనకి ఏం పెట్టాడు, ఈరోజు మన పని ఏంటి. ఈరోజు ప్రజలు ఏంటంటే, ఈ తరం ఏంటంటే ఇది సంచార జాతి తరం. ఇది మన తరం ఏంటంటే, ఇప్పుడున్న తరం సంచార జాతి. వీళ్ళకి పాదు ఉండదు, ఇంకా తిరగటా ఉంటవే, ఇంకా ఎక్కడెక్కడికో తిరిగేస్తా ఉంటారు. కానీ దేవుడిని ఒక చోట ఎందుకు పెట్టాడని తెలియాలి. ఇప్పుడు సద్గుండరావు గారికి తెలియాలి సుందరపల్లిలో దేవుడు ఎందుకు పెట్టాడని. అది తెలియకుండా ఆయన కూర్చొని ఆయన రాత్రిపూటాల స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా గురించి ఆలోచిస్తే అది తర్వాత సంగతి. కానీ నువ్వు ఇక్కడ దేవుడు ఎక్కడెందుకు పెట్టాడు, ఎవరిని నీ ఎదుట పెట్టాడనేది ఆయనకి ఎలా తెలియాలో మీకు తెలియాలి. మీ ఎదుట పెట్టబడిన వ్యక్తి ఎవరో. ఆ షూనేమిరాలంటుంది తన భర్తతో, మన ఇంటికి వచ్చుచూ వెళ్ళుచున్న ఈయన దైవజనుడని నేను గ్రహించుచున్నాను. ఆయన చెప్పుకోలా, అమ్మ నేను గొప్ప దైవజనుడిని, నేను గొప్ప ప్రార్థనా పరుణ్ణి, నేను ఇట్ట చేశాను అట్ట చేశాను, అర్థాన్నది ముక్కలో చేశాను, మా గురువు గారి కంటే గొప్ప కార్యాలు చేశానని ఆయన బ్రాండ్ ఏం పెంచుకోవాల్సిన అవసరం ఆయనకి రాలా. ఆయన వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆమె గ్రహించింది, ఆయన ఎవరో గ్రహించింది.
ఆయన ఎంత శక్తిమంతుడో గ్రహించింది. ఆయన ద్వారా దేవుడు ఏం చేయగలడు ఆమె గ్రహించింది. కాబట్టి తన కుమారుడు చనిపోయిన తర్వాత కూడా ఆమె ధైర్యంగా ఆ బిడ్డ యొక్క శరీరాన్ని ఇంట్లో పెట్టి ఆమె ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే అక్కడికి వెళితే నా కుమారుడు బ్రతుకుతాడు. బ్రతికించే దేవుడే, కానీ దేవుడు ఖచ్చితంగా తన సేవకుని ద్వారా నా కార్యాన్ని చేస్తాడు. అబీమెలెకుతో దేవుడు రాత్రిపూట మాట్లాడాడు, ఇదిగో నా సేవకుడైన అబ్రహాం యొక్క భార్యను నువ్వు తీసుకొచ్చావు, ఇదిగో దానిని బట్టి నేను నిన్ను నాశనం చేయాలనుకున్నాను అన్నప్పుడు అబీమెలెకు అన్నాడు, ప్రభువా నేను యథార్థపరుడనే సంగతి నీకు తెలుసు. ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడంటే ఆయన అన్నాడు, అయినా నాకు తెలుసు, అందుకే నేను నిన్ను చంపలేదు. కానీ నువ్వు రేపొద్దుండేకి వెళ్ళి అబ్రహాం దగ్గరికి వెళ్ళి అతని చేత ప్రార్థన చేపించుకో. అతడు నా ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తాడు అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థపరచాల్సింది ఎవరో? దేవుడే. ఇప్పుడు అబీమెలెకుతో మాట్లాడేది ఎవరో? దేవుడే. కానీ ఆయన ఏమంటున్నాడు? నా ప్రవక్త దగ్గరికి వెళ్ళు. ఈరోజు విశ్వాసులు సేవకులు పాస్టర్ ఏమన్నా దేవుడితో మాట్లాడదాం. ఎస్, దేవుడితో మాట్లాడతావు, కరెక్టే. కానీ ఆయన ఎన్నిక చేసిన మార్గాన్ని మీరి కాదు, నువ్వు గర్వంతో వెళ్ళటానికి కాదు. అది ఎక్కడా కూడా దేవుడు ఆయన తన సేవకుడిని దాటి వెళ్ళలేదు. ఒకవేళ ఆయన సేవకుడు తప్పు అయితే ప్రతి సేవకుడిని గద్దించి కొట్టి అవసరమైతే మాట వినపోతాడు తప్పించి ఇంకో సేవకుడిని పెట్టాడు. కానీ తనంతటకు తాను పని చేయలేదు. కొర్నేలి ప్రార్థన పరలోకానికి వినబడింది. అక్కడి నుంచి దేవదూత వచ్చాడు. ఆ దేవదూత వచ్చి, అయ్యా కొర్నేలి, నీకు అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకో, ఇంక నీకు సంపూర్ణమైన రక్షణ కలుగుద్దని చెప్పలా. చెప్పాడా? నేరుగా సమాధానం దేవుని నుండి వచ్చింది. ఆయన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మధ్యలో పేతురు గారు ఎందుకు? ఎందుకంటే పేతురుకి దేవుడు పరలోక రాజ్య తాళపు చేతులను ఇచ్చాడు. ఆ పరిచర్యను ఆయన మానవుడికి అప్పగించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ దూతను పంపించి, ఆ దూత అంటున్నాడు, నువ్వు యొప్పేకు వెళ్ళి అక్కడ సీమోన్ అనే మారు పేరు కలిగిన పేతురు అనే వ్యక్తి ఉంటాడు, ఆ సీమోన్ అనే చర్మకారుని అంటున్నాడు, నువ్వు ఆయన్ని పిలిపించుకో, ఏ మాటల వలన నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు నీకు బోధిస్తాడు. ఈరోజు దైవ సేవకుడు మనకి ఎందుకు అవసరం? ఈరోజు ఇక్కడున్న ప్రతి దైవ సేవకుడు, దేవుడు పిలిచిన ప్రతి సేవకుడి విషయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోవచ్చు, అందరూ గొప్ప వ్యక్తులు కాకపోవచ్చు. అన్ని నోట్లు 2000 నోట్లు అవ్వక్కర్లేదు. అన్ని నోట్లు 2000 నోట్లు అవ్వక్కర్లేదు. ఒక బిషప్ గారు చెప్తారు, నీ దగ్గర 10,000 ఉన్నాయి, నీ దగ్గర 10,000 ఉన్నాయి. ఆ 10,000లో ఒకటి 2000 నోటు, ఒకటి 500 నోట్లు, 4 100 నోట్లు, 200 నోట్లు, 50 నోట్లు. ఇప్పుడు అందుట్లో ఒక 10 రూపాయల నోటు పోయింది అనుకోండి, ఇప్పుడు దాన్ని 10,000 అంటారా? అది 10,000 అవదు. ఇంకా ఇప్పుడు ఆ 2000 నోటు ఉన్నా, 500 నోటు ఉన్నా, ఈ 10 రూపాయల నోటు కూడా కలిసిన తర్వాతే అది సంపూర్ణంగా 10,000 అవుద్ది. ఇక్కడ గొప్ప గొప్ప దైవజనులు ఉండొచ్చు. ఇప్పుడు సద్గుండ్రావు గారు 2000 నోటు కావచ్చు, ఇప్పుడు ఇంకొక ఆయన 500 రూపాయల నోటు కావచ్చు, ఇంకొక ఆయన 1000 రూపాయల నోటు కావచ్చు. కానీ ఆ చివరి 10 రూపాయల నోటు దొరకలేదు అనుకోండి, అది 10,000 అవదు. ఆ వ్యక్తిలో దేవుడు ఒక్క పాయింట్ పెడితే ఆ ఒక్క పాయింట్ అందరికి అవసరమయ్యే పాయింట్ అయి ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే వరకే ఆ పాయింట్ ఎవరికి దొరకదు. నువ్వు ఆ ప్రత్యక్షతను పొందుకోవాలంటే ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నీకు అందుకనే ఫేవరిజమ్స్ పెట్టుకోమాకండి. ఈడంటే నాకు ఇష్టం, ఈడంటే నాకు ఇష్టం. నీకు ఇష్టం లేని దగ్గరే దేవుడు ఒక విషయాన్ని పెట్టాడు అనుకోండి, ఆ విషయం మీ జీవితానికి అవసరం అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తగ్గించుకుని తగ్గింపు కలిగి వాకింగ్ కొరకు వెళ్ళాలి. మనకు కావాల్సింది ఇక్కడ మనకి తగ్గింపు కావాలి. నీకు వాకింగ్ కావాలన్నప్పుడు ఏ పరిస్థితుల కింద వెళ్ళటానికి ఇష్టపడాలి. ఇప్పుడు అహరోను, మోషే, కానీ దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఇప్పుడు అహరోన్ని ఎవరు అభిషేకించాడు?
మోషే అభిషేకించాడు. అదే నువ్వు తమ్ముడివిరా, నువ్వు చిన్నపిల్లోడివి. ఎందుకంటే బహుశా మోషే పుట్టే టయానికి అహరోను మిరియాము వయస్సులోకి వచ్చిన పిల్లలాడు. నువ్వు మాకు అభిషేకం ఇస్తావా, నా పని ఎలా చేయాలి నువ్వు చెప్తావా అని అంటే అహరోను ఆ యాజక ధర్మాన్ని పోగొట్టుకునేవాడు. యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి ఆయన మానవుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక దూతని పిలుచుకోలేదు ఆయన. పరలోకంలో దూతని పిలిచాడా? పిలవలేదు. ఈరోజు ఎండ్ టైం మెసేజ్లో మీరు గమనించండి, ఏ ఒక్కరు కూడా పలానా అయ్యగారు చెప్తున్నప్పుడు నాకు ఈ వాక్యం తెలిసిందని ఒక్కడ మాట్లాడ్డారు. మీరేనండి, ప్రపంచంలో సంగతి నాకు తెలదు, కానీ మీరు తెలుగు వర్తమానాలు వినేటప్పుడు ఎక్కడైనా సరే ఏ అయ్యగారు కూడా ఈ విషయం పలానా అయ్యగారు చెప్పినప్పుడు లేదా ఆయన మాట్లాడేటప్పుడు దేవుడు ఈ విషయాన్ని నాకు మాట్లాడాడని ఎవరో చెప్పరు. అందరికీ నేరుగా వచ్చేస్తుంది, అందరికీ నేరుగా వచ్చేస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం. అభిమేలకుతో దేవుడే మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడు? దేవుడే. వీళ్ళు ఏమన్నాడు? ఏమని చెప్పాడు ఆయన? నా ప్రవక్త అయిన నా సేవకుడైన అబ్రహాం దగ్గరికి వెళ్ళు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. కొర్నేలి దగ్గర దేవుడు ఏమన్నాడు? పౌలు అగ్నిస్తంభంలో నుండి ప్రభువు మాట్లాడాడు. అయినా ఆయన తగ్గించుకుని పేతురు దగ్గరికి వెళ్ళాడు, కడమ అపోస్తుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన బోధను వాళ్ళు అర్థం చేసుకోలేని సమయంలో ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని, బ్రదర్ ఇది నేను మాట్లాడేది ఇది, నేను వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పట్లేదు, నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను ఎలా చెప్పానని ఎవడో మీకు చెప్పుండొచ్చు, అది కరెక్ట్ కాదు, నా బోధ ఇది, నేను ఈ బోధ ఇందులో చేయడానికి కారణం ఇది వాక్యం, ఈ వాక్యాన్ని బట్టి నేను ఈ పని చేస్తున్నాను. అంతేగాని ఆడేవాడు చేపలు పట్టుకునేవాడు, పరసైలకు పరసైడిని, సద్దుకైలకు సద్దుకాయుడిని, గమనీయుల దగ్గర పాఠాల దగ్గర నేర్చుకున్న, పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వాడిని నేరుగా అగ్ని స్తంభం వచ్చి నాతో మాట్లాడింది, ప్రభువే నాతో మాట్లాడి వీళ్ళ అని అనలేదు. ఆయన అన్నాడా? అనలా. ఆయనకంటే ఎక్కువ తెలిసినా వెళ్ళి బాబు నేను ఇట్లా చెప్పడానికి గల కారణం ఇది. ఆ గ్రహింపు మనందరికి కావాలి. ఇప్పుడు ఎవరి కాళ్ళు హీరో కాదు. అన్ని తలకాయలు పెట్టుకుంటే ఒక మనిషికి మొత్తం తలకాయలు ఉంటే ఏమవుద్ది? అది ఒక పుట్టిన పిల్లోడికి 3 తలకాయలు ఉన్నాయి అనుకోండి, మొత్తం పారిపోతారు ఊళ్ళో వాళ్ళు. ఇప్పుడు వధువుకి ఏంటంటే అన్ని తలకాయలు, కాళ్ళు చేతులు లేవు, అందరూ ఇక ఆజ్ఞాపించేవాళ్ళే, పలుకు పలుకు పలుకు. చేసేది ఎవరు? ఇక విశ్వాసం కూడా దేవుడు ఏదన్నా ప్రత్యక్ష ఇవ్వగానే వెంటనే మొక్కలు చేసి ఇంకో చోట పెట్టేస్తున్నాడు. అందరూ కలిసి చేయండి పరిచర్య. ఎందుకంటే మీరు రక్షించే ఆత్మే మీ ప్రకాశత. నువ్వు ఒక ఆత్మను రక్షించినప్పుడు నువ్వు పరలోకానికి వెలుగునిస్తున్నావు. మీరు లోకానికి మాత్రమే వెలుగు కాదు, యేసు ప్రభు అన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంత మాత్రమే కాదు, పరలోకానికి వెలుగు కూడా మీరే. మీరు ఒక ఆత్మను రక్షించినప్పుడు, మీరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినప్పుడు, ఒక వ్యక్తి మీ ద్వారా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఒక వ్యక్తి మీ ద్వారా వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఒక వ్యక్తి మీ మాటల ద్వారా వాక్యం మీరు ఆయనతో చెప్పిన మాటల ద్వారా ఇద్దరికి ఐక్యత కలిగినప్పుడు పరలోకంలో మీ వెలుగు ప్రకాశిస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరికి పడేది కాదు, వాళ్ళిద్దరికి దెబ్బలాట అయిపోయింది. నాకు అసలు వాళ్ళు తెలియదు. ఇద్దరు అన్నదమ్ములు దెబ్బలాట అయిపోయింది, వేరు వేరు ఓళ్ళల్లో ఉంటారు. నేను వాళ్ళల్లో ఒకడికి స్నేహం ఏర్పడింది. నాకు తర్వాత తెలిసింది ఈయనకి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, వీళ్ళిద్దరికి పెద్ద దెబ్బలాట, వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవని తెలిసింది. నేను ఆ తెలిసిన దగ్గర నుంచి నేను ఆయనతో చెప్పడం మొదలుపెట్టాను, నాకు స్నేహితుడితో, స్నేహమైన వ్యక్తితో ఇది తప్పు, నీ రక్త సంబంధితో నువ్వు స్నేహాన్ని కలిగి ఉండాలి, ఎన్ని తప్పులు చేసిన వాడిని క్షమించాలి అని చెప్తే స్టార్టింగ్లో వినేవాడు కాదు. కొద్ది కాలం తర్వాత నేను చెప్పితే ఉంటే అప్పుడప్పుడు ఈ తమ్ముడు అన్న దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఆ అన్న తిట్టి పంపించేవాడు, పోరా నువ్వు నా ఇంట్లోకి కూడా రావద్దు, నీకు సిగ్గు లేకుండా వస్తున్నావు. ఈయన వచ్చి నాన్న తిట్టేవాడు, పాస్టర్ గారు నువ్వు నన్ను అనవసరంగా పంపించావు, మా అన్న మళ్ళీ
తిట్టాడు అనేవాడు. సరే నేను మళ్ళీ 4 రోజులు ఆగేవాడిని, ఒక 4 నెలలు ఆగేవాడిని. మళ్ళీ కనపడినప్పుడు మళ్ళీ వెళ్ళరా మీ అన్న దగ్గరికి అనేవాడు. సరే పాపం ఏదైనా మాటలకు వెళ్తా ఉండేవాడు. ఒక 4 ఏళ్లకి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వాళ్ళిద్దరు కలిసిపోయారు. వాళ్ళ శత్రుత్వాన్ని మర్చిపోయారు. సమాధానం కలిగించే వారిగా ఉండాలి మనం. కొంతమంది ఉంటారు, ఇప్పుడు యోహాన్ గారు అంటున్నాడు కదా, ఈయన యోహాన్ గారు నా హృదయానుసారుడని. కొంతమంది పరిశుద్ధులు ఉంటారు, ఒక్కసారి వీళ్ళిద్దరికి కలిస్తే చాలు, ఇక ఇద్దరు బద్ధశత్రువులై తిరుగుతారు. ఇక ఏంటండి, మనం వెలుగునిచ్చేవారిగా ఉండాలి. సరే ఎంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు అరే జాషువా మంచిడు కదా అండి వదిలే అంటాడు. 4 రోజులు అయిన తర్వాత ఈయన చెప్పాడంట, అన్నయ్య అసలు నీతో స్నేహం మళ్ళీ నేను తిరిగి రావడానికి కారణం జాషువాని, ఆయనే తిట్టి పంపించాడు, అది మంచోడు చెడ్డోడు తర్వాత సంగతి, కానీ ఈరోజు మన ఇద్దరి మధ్య సమాధానానికి మాత్రం కారణం ఆయన. సమాధాన పరిచేవారు దాన్ని. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన పరుచు పరిచర్యను ఆయన మాకు అనుగ్రహించాడని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు మన పని ఏంటంటే మనిషిని దేవునితో కలపటమే మన పరిచర్య. ఈ కాలం యొక్క వర్తమానం ఏంటంటే, బ్రెనహాం గారు అన్నారు, అపోస్తలుడే దైవజనుడు విలియం బ్రెనహాం గారు, ఈ కాలం యొక్క వర్తమానికుడు 7వ దూత, మరి ఏలి ఆత్మ కలిగిన వ్యక్తి. ఆయన అన్నాడు, ఈ వర్తమానాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే మనుషులు నన్ను వెంబడించడానికి, నేను గొప్ప సంఘాన్ని కట్టడానికి కాదు, కానీ ఈ వర్తమానాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఏ సంబంధం అయితే మానవుడికి దేవునికి మధ్య తెగిపోయిందో ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికే ఈ వర్తమానాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మన పరిచర్య ఏంటంటే మానవుడికి దేవునికి మధ్య సంబంధాన్ని పునరుద్ధరించటమే. సేవకుడు ఆయనే దేవుడు కాదు, సేవకుడి యొక్క బాధ్యత ఉంది, అది నువ్వు గ్రహించాలి. నువ్వు సేవకుడిని మించి నువ్వేమీ చేయలేవు. మీకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకోండి, ఒక మాట చెప్తాను, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకోండి, ఆదాయ పత్రం కావాలి. ఇప్పుడు ఆదాయ సర్టిఫికేట్ కావాలంటే విఆర్ఓ గారి సంతకం ఉండాలి, ఆర్ఐ గారి సంతకం ఉండాలి, ఎంఆర్ఓ గారి సంతకం ఉండాలి. ఇప్పుడు ఎంఆర్ఓ గారి సంతకం పెట్టనన్నారు అనుకోండి, ఎంఆర్ఓ గారు ఏదో అడ్డాలు పెట్టి నేను సంతకం పెట్టడం తేడాలు ఉన్నాయి అన్నారు అనుకోండి, మీకు ముఖ్యమంత్రి తెలిసినా సరే, మీరు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసినా ముఖ్యమంత్రి గారు రారా నేను పెట్టేస్తాను ఆడేవాడంటానికి ఇల్లేదు. ఆదాయం సర్టిఫికేట్ మీద ఎవరు పెట్టాలి సంతకం? ఎంఆర్ఓ గారే పెట్టాలి. ముఖ్యమంత్రి గారు పెడితే అది. ఇప్పుడు బహుశా మీరు ముఖ్యమంత్రి గారు తమ్ముడై ఉండొచ్చు, లేదా ముఖ్యమంత్రి గారి బాబాయ్ కొడుకు అయి ఉండొచ్చు. ఆ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎంఆర్ఓ గారికి చెప్పించి, వాడు మా తమ్ముడు అండి, వాడికి సంతకం ఎందుకు పెట్టట్లేదు, అర్జెంటుగా పెట్టా అంటే అని చెప్పి ఆయన చేత సంతకం పెట్టిస్తేనే ఆ కాగితానికి విలువ ఉంటుంది. మీకు అర్థమైందా? ఆయన ఆ కాగితం మీద సంతకం పెట్టకపోతే ఆ సర్టిఫికెట్కి విలువ లేదు. ఎంఆర్ఓ గారి సంతకాన్ని నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకంతో నువ్వు తిప్పలేవు. దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాడో వాళ్ళందరికీ దాని విలువ ఉన్నది. దేవుణ్ణి జీవితంలో పెట్టిన ప్రతి దైవ సేవకుడి ద్వారా దేవుణ్ణి మధ్య ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఖచ్చితంగా మీ ఎదుట 5 రకాల పరిచర్యలు సేవకులు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నారంటే పరిచర్య మరింతగా చేయటానికి. సేవకుడు వచ్చేది ఈయన పరిచర్య చేసి వెళ్ళటానికి కాదు, ఆ పరిచర్య ఎలా చేయాలి అనేది సంఘానికి బోధించడానికి. 2 పనులు ఉన్నాయి. ఒకటి పరిచర్య, రెండవది దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో మనం ఏకత్వం పొందాలి. దైవ వాక్య విషయంలో మనం ఖచ్చితంగా ఒకే అభిప్రాయానికి రావాలి. ఆయన యొక్క స్వరూపం మనలోనికి రావాలి. ఈ పరిచర్య ధర్మం యొక్క 3 పనులు ఏంటంటే, ఒకటి పరిచర్య జరగాలి, 2 దేవుని కుమారుని గురించిన జ్ఞానం రావాలి, 3వది ఆయన స్వరూపంలోనికి మనం మారాలి. మరి సద్గుండ్రావు గారి ద్వారా ఈ పరిచర్య జరిగిస్తున్నాడంటే ఆయన 25 ఏళ్ల క్రితం ఒక్కడిగా మొదలెట్టాడు. అది మొదటి జనరేషన్. కానీ ఇప్పుడు ఆయనకి భార్య ఉన్నారు, కుమార్తె ఉన్నది, అల్లుడు గారు ఉన్నారు, తర్వాత ఎంతమంది విశ్వాసులు
ఉన్నారు. ఇప్పుడు జీరో నుంచి మొదలు పెట్టేటప్పుడు ఆయన ఒంటరిగా మొదలు పెట్టట్లేదు. ఇది మీరందరూ అర్థం చేసుకుంటున్నారా? దేవుడు ఆయనకు ఒక పని ఇచ్చాడంటే ఆ పని నెరవేర్చాల్సిన బాధ్యత మీదే. దేవుడు మోషేను ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. దానికి కావలసినవన్నీ ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? సమాజ మందిరం ఇచ్చింది. అవునండి, ఇశ్రాయేలు సమాజం అంతా దానికి ఇచ్చారు. అందుకే నేను చాలా వాక్యాలు పెట్టుకున్నాను, కానీ అవన్నీ చెప్పడానికి నాకు సమయం చాలట్లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్రవక్త ఏమంటున్నాడంటే సంఘం 2 విషయాలు గ్రహించాలి. మొదటిది, ఈరోజు పరిచర్యలో ఉన్న వారందరూ మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు దేవుని రాజ్యం మాటల్లో లేదు. ఈరోజు అంతా మాటలే పెరుగుతున్నాయి. ఏం పెరుగుతున్నాయి అండి? మాటలు ఎక్కువ అవుతున్నాయి, చేతలో లేవు. అరచేతిలో ఏదో సృష్టించేస్తున్నారు జనాలు, లేనిది అన్నట్టుగా సృష్టించేస్తున్నారు. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొన్న ఒకడంట పులి ఎత్తుకుపోయిందంట. పులి ఎత్తుకుపోయింది, అది వీడియో పెట్టారు, పులి ఎత్తుకుపోయిందని. అప్పుడు జనాలందరూ గొడవ అనమాట. మేయర్ గారు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఇంతకు అది నిజమైన వీడియో కాదు, అది ఆర్టిఫిషియల్గా తయారు చేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక వీడియో తయారు చేశారు. ఆ వీడియోలో ఏంటంటే ఆ పులి తప్పైపోయిందని మళ్ళీ తీసుకొచ్చి ఆ కుర్చీలో కూడా సరిగ్గా కూర్చోబెట్టి ఒక తన్నుదాన్ని కుర్చీలో పెట్టి వెళ్ళిపోయింది. అది నిజం కాదు. క్రైస్తత్వం ఎలా తయారైందంటే ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని స్థితికి వచ్చేసి రియలిస్టిక్, దాన్ని ఏమంటారంటే రియలిస్టిక్ వీడియో అంటారు. అంటే నిజం కాదు, కానీ నిజంలాగా ఉంటుంది అది. ఇప్పుడు ఈరోజు భక్తి ఏమైపోయిందంటే భక్తిలాగా ఉంటుంది, భక్తి లేదు. అందుకే పైకి భక్తి గలవారయ్యుండు, దాని శక్తిని ఆశ్రయించిన వారికి శ్రమ, అట్టి వారికి విముఖుడవయ్యుండు. అందుకే దేవుని ప్రవక్త అన్నారు, సరైన బోధ కలిగి చెడ్డ ఆత్మ కలిగిన వాడి దగ్గర కంటే బోధ సరిగా లేకపోయినా మంచి ఆత్మ కలిగిన వాడి వెనక నేను ఉంటానన్నాడు. ఎందుకంటే నీ బోధ సరిగా ఉన్నా నీ ఆత్మ సరిగా లేకపోతే ఒకరోజు తప్పుడు బోధలోనికి నువ్వు వెళ్తావు. కానీ నువ్వు తప్పుడు బోధలో ఉండి నీ ఆత్మ సరైనదైతే ఆ సరైన ఆత్మ నిన్ను సరైన వాక్యం దగ్గరికి ఒకరోజు ఖచ్చితంగా నడిపిస్తుంది. కాబట్టి ఏ ఆత్మను కలిగి ఉన్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పరిచారకులు, విశ్వాసులు, ఎందుకంటే పరిచర్య అనేది సేవకుడు కాదు, పరిచర్య అనేది సేవకుడు విశ్వాసి కలిపితేనే. సద్గుణరావు గారి యొక్క సంఘం అంతా సద్గుణరావు గారి లెక్క అంతే. యోహాన్ గారు ఉన్నారనుకోండి, యోహాన్ గారి సంఘం అంతా ఆయనే. దేవుడు ఆయన ఒక పని చేయమన్నాడంటే ఆయన ఒక్కడినో చేయమని కాదు, ఆయన సంఘంతో కలిసి చేయమని. అంటే దేవుడు ఈయనకు ఒక భారాన్ని పెడితే ఆ భారం ఆయన ఒక్కడిది కాదు, అందరిది. ఆ పరిచర్య సంఘం అంతటిది. కాబట్టి సంఘం, పరిచర్య 2 పాయింట్లు నేను చెప్తాను. మొదటి విషయం ఏంటంటే సహోదరుడు బ్రహ్నాం గారు అంటారు, మీరు కానీ ఒక వ్యక్తిని గౌరవించలేకపోతే ఆ వ్యక్తి యొక్క పనినైనా గౌరవించండి, దేవునిలో అతడు కలిగి ఉన్న పనిని. అది ఖచ్చితంగా నిజం. ఆయన గౌరవించండి. ఒక సేవకుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఆయన గౌరవించండి, ఎల్లప్పుడూ గౌరవించాలి. ఒక వ్యక్తిని ఆ పనిని బట్టి గౌరవించాలి. బైబిల్ చెప్తే నీ తల్లిదండ్రులను గౌరవించు. మీ తల్లిదండ్రులు పాస్టర్లు కాకపోవచ్చు, మీ తల్లిదండ్రులు తాగుబోతులు అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు సమాజంలో విలువ లేని వాళ్ళు కావచ్చు, ఒకవేళ ఊరంతా వాళ్ళని త్రోసివేసి ఉండొచ్చు, కానీ నీ తండ్రిగా తల్లిగా వాళ్ళిద్దరిని గౌరవించవలసిన బాధ్యతను కలిగి ఉన్నావు. దేవుడు అక్కడ ఏం కలపలా. నీ తండ్రి మంచోడైతే గౌరవించు, నీ తల్లి ప్రార్థనా పరురాలైతే గౌరవించని చెప్పలా. అవునా? రెస్పెక్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అంతే. నీ తల్లిని తండ్రిని గౌరవించు. నువ్వు పరిశుద్ధుడు అయిన భక్తుడు అయిన గౌరవించు. ఒక అయ్యగారు ఉండేవాళ్ళు అంట, వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళు ఎప్పుడన్నా ఎరా అబ్బాయి ఎట్టున్నారంటే, అబ్బాయి ఏంటి, నేను దైవ సేవకుడిని, అయ్యగారు అని పిలవాలనేవాడు. తర్వాత అది ఏ ఆత్మ మీకు అర్థమైపోతుంది. తర్వాత నువ్వు ప్రతి స్థానంలో నువ్వు గౌరవించాలి, సమాజాన్ని నువ్వు గౌరవించాలి.
ప్రజలు దైవ సేవకుడిగా మనం గౌరవించాం. మీ బ్రదర్ కావచ్చు, చిన్నోడే కావచ్చు, పెద్దోడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ దైవ సేవకుడు అంటే దైవ సేవకుడు. ఒక మాట నేను బయట నుంచి చెప్తాను, వాక్యం నుంచి కాదు, కానీ మీరు అనొచ్చు ఎందుకు చెప్తున్నాను, నేను ఎందుకు చెప్తాను, నేను తర్వాత చెప్తాను. ఒకసారి ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే, భారతదేశంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన అత్యంత ధనవంతుడైన ఒక సినిమా హీరో దగ్గరికి ఒక సినిమాలో పనిచేసి ఒక చిన్న పని చేసే వ్యక్తి వెళ్ళాడంట అక్కడికి. అంటే ఆయన దగ్గర మాట్లాడాల్సిన అవసరం అవడబడింది. ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి, ఒక డైరెక్టర్ గారు ఫలాని వ్యక్తి వస్తున్నాడండి మీ ఇంటికి, మరి మీతో ఒక విషయం మాట్లాడటానికి, ఫలాని పని విషయం అంటే, సరే ఫలాని టైంలో రమ్మన్నాడంట. ఆయన ఇంటి ముందు పెద్ద పెద్ద కోటీశ్వరులు నిలబడి ఉంటారు. ఆయన గేటు దాటి బయటికి వెళ్తుంటే జస్ట్ దూరం నుండి చూసి సంతోషపడి వెళ్ళిపోతారు. అలాంటి ఇంటికి చిన్న వ్యక్తి వెళ్ళాడు. అంటే ఆయన ఫీల్డ్లో అసలు వీడు లెక్కలేనోడు, కానీ ఒక వ్యక్తి ఒక పని విషయం మాట్లాడటానికి ఈ వ్యక్తిని పంపిస్తున్నాడు. ఈ వ్యక్తి వెళ్ళేసరికి ఆ వ్యక్తి ఏంటో తెలుసా, ఆయన భార్య, ఆయన పిల్లలు ఆయన స్వీకరించారంట. ఆయన లోపలికి తీసుకెళ్లారు. ఆయనకి నీళ్లు, వాటర్ ఆయన కుమారుడు తీసుకొచ్చి ఇచ్చాడంట. ఆయనకు వడ్డన ఆయన భార్య ఆయన కలిసి చేశారంట. ఈయన ఆశ్చర్యపోయాడంటే, ఏమండి అసలు నేను కుక్క పిల్ల లాంటి వాడిని, నాకింత గౌరవం ఏంటంటే ఆయన అన్నాడంట, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నాకు నీతో పని ఉంది, నువ్వు చిన్న పెద్ద అనే సమస్య కాదు, నిన్ను గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. హెస్కేల్తో దేవుడు అంటాడు, అన్ని జనులను చూడండి, వాళ్ళకున్న జ్ఞానం కూడా మీకు లేదు అన్నాడు. ఈరోజు కొన్నిసార్లు పాస్టర్లు ఇళ్ళకి వెళ్ళామనుకోండి, అందరు కాదులేండి, అందరూ చాలా మంచివాళ్ళే, మన మెసేజ్లో ఒకటిద్దరు ఉంటారు అనమాట. సద్గుండ్రా గారి దగ్గరికి వచ్చామనుకోండి, ఆయనకు అసిస్టెంట్ ఉంటాడు. ఏమండి నేను ఫలాని జాషువా గారినండి, పాస్టర్ గారినండి, అయ్యగారిని కలవాలని అంటే, ఆయన వెనక చూస్తాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చాడు, ఆటో మీద దిగాడా, నడుచుకుంటూ వచ్చాడా, అది ఈడు పాస్టర్. ఇంకొక ఆయన వచ్చి అడుగుతాడు, ఆయన ఏమండి ఎవరా, పెద్దోడు పాస్టర్, పెద్దోడు పాస్టర్. అయ్యగారు అంటే మా అయ్యగారు. అయ్యగారు అవి మాట్లాడుతుంటే నొప్పులు గుర్తి, నిజంగానే గుర్తి. అవి కురిసిన కాడాలో కొంపలన్నీ గాలిపోతాయి. అది దేవుడు అంటున్నాడు, ఆయన దహించే అగ్ని, ఆయన దహించే అగ్ని. కానీ అంటాడు, నేను అతనికి మంచు వలె ఉండు. దేవుడు ఎలా ఉంటాడు, నీ విషయంలో మంచులాగా ఉంటాడు, నేను కాల్చేస్తే అసలు ఎవడు ఉండడం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక దైవ సేవకుడిని దైవ సేవకుడిగా గౌరవించండి అంతే. ఆ వ్యక్తికి ఉన్న హోదాలు వద్దు. ఒక వ్యక్తిని జస్ట్ పలకరించడానికి, ఇక్కడ ఉన్న వ్యక్తులందరినీ ఒకే స్థాయిలో మనం పలకరించలేకపోతే ఇంకా ఏముంది అర్థం? నువ్వే ఆయన్ని గౌరవించలేకపోతే మనం ఇంకొకటి, మనల్ని ఎవడు గౌరవిస్తాడు? అసలు గౌరవం ఏది? ఒక విశ్వాసి సేవకుడిని గౌరవించాలి, సేవకుడు ఒక విశ్వాసిని గౌరవించాలి. ఎందుకంటే మీరు లేకపోతే అసలు దేవుడు పని వాళ్ళు పిలవాల్సిన అవసరం ఏంటి? ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి మీకోసం మమ్మల్ని పిలిచాడు, మా కోసం మిమ్మల్ని పిలవటం కాదు. కాబట్టి సేవకుడి విషయంలో విశ్వాసి గౌరవం కలిగి ఉండాలి, విశ్వాసి విషయంలో సేవకుడు గౌరవాన్ని కలిగి ఉండాలి. ఆ గౌరవం పోయిన రోజున ఒక విషయం చెప్తానండి, మీరు ఏ సేవకుడిని గౌరవించలేకపోతారో ఆ సేవకుడి ద్వారా వచ్చే ఫలితాన్ని మీరు పొందలేరు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా. నేను చదువుకునేటప్పుడు మేము ఏ మాస్టర్కి భయపడేవాళ్ళము, ఏ మాస్టర్ని గౌరవించేవాళ్ళమో ఆ సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్కులు వచ్చాయి. కొంతమంది మాస్టర్లు మనం గౌరవించాం, కొంతమంది వాళ్ళు కూడా మనతో ఆటలాడుతూ ఉంటారు, కొంతమంది చికాకుతూ ఉంటారు. కానీ నేను లాస్ట్లో తర్వాత గమనించింది ఏంటంటే, ఏ మాస్టర్ నేను గౌరవించానో అందుట్లో 100కి 95 అబోవ్ వచ్చాను. కానీ ఎవరిని గౌరవించట్లేదు? ఆ మనిషిని ద్వేషించేటప్పుడు ఆ మనిషి చెప్పే మాటను కూడా మనం ద్వేషిస్తాం. ఇప్పుడు
ప్రసంగారు అనే ఆయన నాకు ద్వేషం అనుకోండి, లేకపోతే ఆయన నేను లెక్క చేయలేదు అనుకోండి. కన్నీటి ప్రార్థన అనే అంశం ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆ పాయింట్ అనుకోండి, నేనేం చేస్తా, తీసుకోను. కానీ నా జీవితానికి అదే అవసరమైంది అయితే ఏమవుతుందో తెలుసా? వికలాంగులం అవుతాం. అంటే ఒక కాలు లేకపోతే చావడు మనిషి, కానీ నడవలేడు ఫాస్ట్గా. అవునా? ఇప్పుడు ఒక కాలు లేకపోతే ప్రాణం ఏమి పోదు, కానీ పని చేయలేడు, పరిగెత్తలేడు, చేయలేడు. అంటే ఒక వ్యక్తి ద్వారా వచ్చే వాక్యాన్ని మనం త్రోసివేస్తే అంతవరకు నువ్వు నాశనమే. మీకు అర్థమవుతుందా? మీ పాస్టర్ గారు ఏ విషయం చెప్పారో ఆ విషయంలో నువ్వు గౌరవించి దాన్ని అంగీకరించకపోతే ఆ విషయంలో నువ్వు కొదువ కలిగి ఉంటావు. ఇప్పుడు మీరు హిందీ నేర్చుకోరు, ఇప్పుడు పాస్టర్ గారిని బొంబాయి పిలుస్తున్నారు, ఇప్పుడు హిందీ రాదు, ఏం చేయాలి? కూర్చోటమే ఇంట్లో. ఎందుకని? కుంటుపడింది. ఇప్పుడు ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు, చాలా మంది చెప్తా ఉంటారు, మీరు గొప్ప చదువు ఉండి నాలెడ్జ్ ఉండి ఇంగ్లీష్ రాక వేరే దేశాల్లో అవకాశాలు వచ్చినా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు. అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కాదు, ఆడికి ఇంగ్లీష్ రావాలి, సబ్జెక్టు రావాలి. కానీ సబ్జెక్ట్ నేర్చుకుని ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఏమవుద్ది? కుంటు పడద్దు అభివృద్ధి. అంటే ఏ సేవకుడినైతే నువ్వు గౌరవించట్లేదో, ఏ సేవకుడి ద్వారా నువ్వు ఘనతనివ్వట్లేదో ఆ సేవకుడి ద్వారా దేవుడిచ్చే వాక్యాన్ని నువ్వు చేర్చుకోలేవు. నువ్వు చేర్చుకోలేకపోతే ఆ విషయంలో నీ అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి కుంటుపడిపోతుంది. అప్పుడు నువ్వు అభివృద్ధి కుంటుపడితే ఏం చేస్తావు? ప్రభావవంతమైన పరిచర్య నువ్వు చేయలేవు. ఎక్కువ మందిని దేవుని దగ్గరికి నువ్వు నడిపించలేవు. ప్రవక్త అంటాడు, నేను ఇన్ని సంవత్సరాల్లో 5 లక్షల ఆత్మలను రక్షించాను, మీరేం చేశారు అన్నాడు. ఏం చెప్తారు మీరు? ఈరోజు మన జీవితంలో మనం ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నాం? అసలు నిజంగా మనం రక్షించబడ్డామా? మనం ప్రభావం కలిగి ఉన్నామా? మనం ప్రకాశిత కలిగి ఉన్నాం అనే విషయంలో మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి సంఘము సేవకుడిని ప్రేమించాలి, సేవకుడు సంఘాన్ని ప్రేమించాలి. దేవుడు సుందరపల్లిలో పెట్టాడు, సుందరమైన ఊరిలో దేవుడు సద్గుణుడిని పెట్టాడు. నేను ఎప్పుడు సద్గుణరావు గారు అన్నాం, ఆయన ఎప్పుడు ఆయన కనపడితే సద్గుణుడు వచ్చాడు అంట. అవునండి అయ్య గారు, ఎందుకంటే నిజంగా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తి. అందుకే సద్గుణాలు కలిగిన వ్యక్తిని దేవుడు అందమైన ఊరిలో పెట్టాడు, సుందరపల్లిలో సద్గుణుడిని పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఆ సర్వాంగ సుందరుడి కొరకు సర్వాంగ సుందరమైన వధువును తయారు చేయటానికి. కాబట్టి మీరు బాంబే వైపో, ఢిల్లీ వైపో, చెన్నై వైపో చూసి అలాంటి బిల్డింగ్లు మా ఊర్లో లేవని మీరు కంగారు పడకండి. దేవుడు ఏ క్షణంలో ఎక్కడ పెట్టాడో అక్కడ మీరు ప్రకాశించండి. ఆ ప్రకాశతే మీరు రక్షించే ఒక్కొక్క ఆత్మ రేపు రాబోయే నూతన యెరూషలేము యొక్క ప్రకాశత ఉన్నది. రెండవది, సంఘంగా మనందరం ఒక విషయంలో మనం లోటు కలిగి ఉన్నాం. ప్రవక్త అంటాడు, ఏ వర్తమానం అంటే ఎర్నెస్ట్లీ కంటెండింగ్ ఫర్ ద ఫెయిత్, విశ్వాసం కొరకు పోరాడేటు అనే వర్తమానంలో ప్రవక్త ఒక మాట అంటాడు, నో వండర్ Russia accepted communism is because the root and grounding of the churches there that couldn't produce nothing they were talking about. రష్యా దేశం కమ్యూనిజాన్ని స్వీకరించడంలో ఏ ఆశ్చర్యం లేదు. రష్యా కమ్యూనిజం పాలవటానికి గల కారణం ఏంటంటే ప్రవక్త అంటాడు, ద రూట్ అండ్ గ్రౌండ్, దానికి గల మూలం కారణం ఏంటంటే అక్కడున్న సంఘాలు తాము ఏది బోధించారో దానిని ఉత్పత్తి చెయ్యలేకపోయారు. సోదరుడు బ్రెనామ్ గారు వచ్చి బాంబేలో వచ్చినప్పుడు ఆయన ఇదిగో ఇన్ని వేదాలు ఉన్నాయి, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఈ వచనంలో ఇది ఉంది, ఈ వచనంలో ఇది ఉందని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు.
మనం అనవసరమైన విషయాలకు వెలుగుతున్నాం. మనం సువార్తను ప్రకటించేటప్పుడు సరైన కోణంలో మనం వెళ్ళట్లేదు. మనం చెప్పటమే కాదు, ఆ చెప్పిన దాన్ని ప్రజలు మనలో చూడగలగాలి. కానీ రష్యాలో ఉన్న సంఘం ఏం చేసింది? దాన్ని ఉత్పత్తి చేయలేకపోయింది. ఉత్పత్తి చేయలేకపోయేసరికి దాని వాళ్ళ యొక్క ఉత్పత్తి సరిగా లేకపోవటమే కమ్యూనిజానికి కారణమైంది. ప్రవక్త తర్వాత అంటాడు, ఈరోజు అమెరికా సంఘాలు కూడా అలాగే తయారైపోతున్నాయి. అమెరికాలో కూడా ఈరోజు భక్తి లేదు. కారణం ఏంటి? సంఘాల్లో జీవం లేదు. కానీ ఈ కాలం యొక్క వర్తమానం ద్వారా మనం శక్తిని కలిగి ఉండాలి. సోదరుడు బ్రహ్మ గారు అన్ని రకాల మతాలలో వచ్చినప్పుడు ఒక కళ్ళు లేని వ్యక్తిని నిలబెట్టి అన్నాడు, మీరు ఎవరైనా మీ దేవుళ్ళ ద్వారా ఈ వ్యక్తికి చూపునివ్వగలిగితే నేను నా మతాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తాను, లేదు నేను ఇస్తే మీరు నా దేవుణ్ణి అంగీకరిస్తారు. శక్తి, దేవుని రాజ్యం మాటలతో లేదు. రాజ్యం అనేది శక్తితో ఉంటుంది. శక్తి లేని రాజ్యం కాదు. దేవుని రాజ్యం శక్తితో ఉన్నది. దేవుని రాజ్యం యొక్క శక్తి ఏంటంటే వాక్యానుసారంగా జీవించే విశ్వాసే దేవుని రాజ్యానికి శక్తి. ఎవరండి? మీరే దేవుని రాజ్యం యొక్క శక్తి. కాబట్టి మీరే ఈ లోకానికి వెలుగు, మీరే ఈ లోకానికిలో దేవుని రాజ్యం యొక్క శక్తి అయి ఉన్నారు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దైవజనుడా, మీరు ఇరువురు కూడా మీ మీ స్థానాల్లో నిలబడి మరి ఒకసారి 25 సంవత్సరాలు ఈ యొక్క సిల్వర్ జూబ్లీలో, మరి దేవుని చిత్తం అయితే గోల్డెన్ జూబ్లీలో రియల్గా గొప్ప సమూహాన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు దైవజనుడికి గొప్ప మరి మంచి వాక్య జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ కాలం యొక్క వర్తమానంలో చాలా అద్భుతంగా ప్రసంగించగలిగిన దైవజనులు. నిజంగా ఆయన యొక్క ప్రసంగాల్ని నేను ఎంతోమంది, అంటే ఆయన్ని నేను పొగడకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, చాలామంది అంటే అందరు కాదు, చాలామంది చెప్తారు కానీ ఆయన్ని నేను పట్టించుకోను. కానీ కొంత నెంబర్ 1 మంచి సేవకులు నాకు చెప్పారు, అయ్యగారు ఆయన ప్రసంగం సాధారణంగా ఉండదు అని. అది నిజమే, ఆయనతో నేను మాట్లాడేటప్పుడు. కాకపోతే నేను చెప్పాను కదా, వెయిట్లెస్ సేవకుడు ఆయన, బరువు తక్కువ ఉంటాడు ఆయన, నో ప్రాబ్లం. మన బరువు దేవుడే, మన బరువు దేవుడే. నీకు బరువు దేవుడే ఉంటాడు, ఆయనే మిమ్మల్ని అభిషేకిస్తాడు. మరలా సంఘం అంతా కలిసి మీ సేవకుడితో నిలబడండి. ప్రవక్త అంటాడు, మీ సేవకుడి కొరకు ప్రార్థించండి, మీ సేవకుడి కొరకు ఉపవాసం ఉండండి. దేవా మా సేవకుడిని వాడుకోండి. ఎందుకంటే మీ ఇద్దరు పిలుపు ఒక్కటిది కాదు, దేవుడు ఆయనకి ఇచ్చే పిలుపు మీది. ఆయన పరిచర్యలో మీరు పాలిభాగస్తులై ఉన్నారు. మీ ప్రార్థన ద్వారా, మీ సహకారం ద్వారా, మీరు ఇచ్చే ధన సహాయం ద్వారా అన్ని విషయాల్లో మీరు సహకరించాలి. సంఘం అన్ని విషయాల్లో సేవకుడికి సహకరిస్తేనే ఆ పరిచర్య అద్భుతంగా సాగుతుంది. కాబట్టి సంఘమా, సేవకుడా, కలిసి మీకు ఇవ్వబడిన పరిచర్యను మరింత బలంగా జరిగించండి. రాబోయే రోజుల్లో మీరే ఒక ప్రకాశంగా ఈ లోకంలో ఉండండి. మీరు క్రీస్తు యొక్క సారూప్యంలోనికి పరిపూర్ణంగా రండి. అదే సమయంలో అనేక ఆత్మల దేవుని కొరకు రక్షించండి. అప్పుడు మీరే ఒక సుందరమైన వెలుగుగా పరలోకానికి వెలుగునిచ్చే ఆ గొప్ప జ్యోతులలో, అక్కడ ఏ నక్షత్రాలు ఉండవు, అక్కడ భక్తులే ఉంటారు. ఆ భక్తుల్లో మీరు కూడా ఉంటారు. మీ ప్రకాశత ఆ పరలోకానికి గొప్ప ప్రకాశతనిస్తుంది. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ఒకసారి దైవజనులు పాస్టర్ సద్గుణరావు గారికి, వారి కుటుంబానికి, దేవుడు వారికి ఇచ్చిన ఆత్మీయ కుటుంబం అంతటికి మరలా నేను శుభాలు తెలియపరుస్తున్నాను. మరింతగా నడుము కట్టుకోండి. ఒకరికొకరు చేయి వేసి ఒకరికొకరు ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు లోబడి ఈ కాలం యొక్క వర్తమానం ప్రకారంగా ముందుకు సాగండి. ప్రభు కృప మీకు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తా ఉన్నాను.